అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. వేసేసాడు, బాగా వేసేసాడు. నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, మన బ్రహ్మకుమారి మిగతా వీడియో చూద్దామండి. ఈరోజు మన అంజు ఏమో పేరుంది ఇవిడిది చెప్పింది లాస్ట్ టైం వీడియోలో. సో ఈ వీడియోలో మళ్ళా మంజు బ్రహ్మకుమారి గురించి ఏం చెప్తుందో విని మన వంతు ప్రశ్నలు అడిగేద్దామండి. సరేనా? వచ్చాయి. దేశ విదేశాల్లో కూడా యాక్చువల్లీ బ్రహ్మకుమారి వ్యవస్థ అనేది ఉంది. అవునండి. ఇంత పెద్ద వ్యవస్థ ఎలా మెయింటైన్ అవుతోంది? ఎందుకంటే చాలా మంది ఇక్కడే ఉంటున్నారు, షెల్టర్ ఇక్కడే, తిండి ఇక్కడే, ఈ మెయింటెనెన్స్ అంతా, ఈ వ్యవస్థ అంతా ఎలా నడుస్తుంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్? ప్రతి బ్రహ్మకుమారి సెంటర్స్, ఎవ్రీ సెంటర్, ప్రతి సెంటర్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ సెంటర్. ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక సెంటర్ ఉందండి, సికింద్రాబాద్లో ఒక సెంటర్ ఉందండి, మైసూర్లో ఒక సెంటర్ ఉంది, బెంగళూరు, అక్కడ 10 ఉండే. ఒక్కొక్క సెంటరు ఇండివిజువలీ అక్కడ వచ్చేటువంటి స్టూడెంట్స్ దాన్ని మెయింటైన్ చేస్తారు. అక్కడ రెగ్యులర్గా వచ్చేటువంటి స్టూడెంట్స్ దాన్ని చూసుకోవడానికి వాళ్ళు ఆఫర్ చేస్తారు. మేము స్పిరిచువల్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, we want to do something. అలా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు చేస్తారు. సో అలా ప్రతి సెంటర్ సెల్ఫ్ సఫిషియెంట్ సెంటర్. రైట్. గ్యాన్సరోవర్ అనేటువంటి ప్లేస్ లో we have 43 డిపార్ట్మెంట్స్. ఇది ఒక పెద్ద 23 acres లో కన్స్ట్రక్టెడ్ ప్లేస్. సెట్ బ్యాక్ వదిలిపెట్టేసి కన్స్ట్రక్టెడ్ ఏరియా 23 acres ఉంది. ఇక్కడ 43 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా ప్రశ్న కూడా అదేనండి అక్క, బ్రహ్మకుమారి అక్క, మా ప్రశ్న కూడా అదే. ఇంత పెద్ద ఆశ్రమం ఎలా మెయింటైన్ అవుతుంది? మీరు ఏమన్నారు? మీ నుంచి మేము ఫ్రిచ్వాట్ చేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చిన స్టూడెంట్లు వాళ్ళే డొనేట్ చేస్తారని చెప్పారు కదా. మళ్ళీ ఈ 23 acres 43 acres మీరు జాగా తీసుకుంటారు కదా, ఆ జాగా ఎవరి పేరు మీద తీసుకుంటారు? దానికి మాలికుడు ఎవరు? మళ్ళీ స్పాన్సర్ చేసిన స్టూడెంట్లు అని చెప్తారు కదా, మరి వాళ్ళ పేరు మీదే ఎంతమంది డబ్బులు స్పాన్సర్ చేసింటారు, వాళ్ళ పేరు మీదే ఆ జాగా రిజిస్ట్రేషన్ ఉండాలి కదా. లేదా మీ బ్రహ్మకుమారి మీద పేరు మీద ఉంటుందా? కొన్ని బ్రహ్మకుమారి పేరు మీద ఉంటే ఒక్కరి పేరు మీద ఉంటుందా? బ్రహ్మకుమారి ఒక ఆశ్రమంలో ఎంతమంది కుమారులు ఉంటారు, అంతమంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ ఉంటుందా? అవునా లేదా? రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటుంది? ఇంకా దానికి ఆస్తికి మాలిక్ ఎవరు, ఓనర్ ఎవరు కదా? ఇవి మా ప్రశ్నలు లెక్క. ఎందుకంటే మాకు డౌట్ ఉందన్నమాట, ప్రజల్ని దోచుకునే దోపిడీ బ్రహ్మకుమారి అని మేము అంటాము. ఎందుకంటే ప్రజలతో డబ్బులు దోచుకుని మీరు ప్రాపర్టీ చేసుకుంటున్నారు, ఆస్తులు చేసుకుంటున్నారని మా అనుమానం. దీనికి క్లారిటీ చెప్పాలి. ఇప్పుడు అక్కడ వచ్చే స్టూడెంటే మొత్తం చూసుకుని పోతుంటే మీకు ఇచ్చంటే మళ్ళీ ఆ స్టూడెంట్లు ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు లెక్కపత్రం చూపించగలరా? ఒక్కొక్క స్టూడెంట్ ఎంత డబ్బులు ఇచ్చారు మీకు? మళ్ళీ ఆ డబ్బులతో మీరు 43 acres 23 acres జాగా తీసుకున్నప్పుడు అది అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చెప్పారు కదా, దానికి ప్రాపర్టీ అంతా వాళ్ళు ఉండాలి హక్కు. మీరు సన్యాసులు, మీకు జీవితం మీద ఏం ఆశ లేదు, మీ పేర్ల మీద ఉండకూడదు కదా ప్రేక్షకులు. మీరు స్టూడెంట్ల పేరు మీద ఆ ప్రాపర్టీ ఉండాలని మా అభిప్రాయం. అదే సరైన అభిప్రాయం ఏంటాను. రేపొద్దు మీరు బ్రహ్మకుమారి ఉంటారో లేదో తెలీదు, రేపొద్దు ప్రాపర్టీ వాళ్ళకి అవసరం పడుతుంది కదా. మీరు సన్యాసులకి ఏం అవసరం పడదు కదా ప్రేక్షకులు. సరే, అక్కడ ముందు చెప్పు. ఎందుకంటే మీరు సన్యాసులు కదా, తల్లిలే, పిల్లలే, మగుడులే, సంసారంలే ఏమిలే మీకు. మిమ్మల్ని సాకేది కూడా, మీకు అన్నం పెట్టేది కూడా అక్కడికి వచ్చే స్టూడెంటే కదా, బ్రహ్మకుమారికి వచ్చేవాళ్ళే కదా. సో నేనేమంటానే, మీరేమంటారు ప్రేక్షకులు? ఆ ప్రాపర్టీ అంతా బ్రహ్మకుమారి దోచుకుంటుంది, ఆ ప్రాపర్టీ అంతా బ్రహ్మకుమారులు తమ పేరు మీద చేసుకుంటారు అనేది మా అనుమానం. మరి మీ పేరు మీద ఉండకూడదు కదా, మీకు సన్యాసులు కదా మీరు. మీకు ఒకే డ్రెస్ మీద బతికేవాళ్ళు, సంసారంలే, పిల్లలే, జల్లలే, ఏం లే, మగుడులే, మీకు ఏది లేదు కదా. అవునా లేదా? మీ పేరు మీద ఏది ఉండకూడదు అనమాట. అక్కడికి వచ్చే వాళ్ళ పేర్ల మీదే ఆ ప్లేస్ కానీ, మీ 23 acres 43 acres ఎంత ఉందో ఎకర్ బ్రహ్మకుమారి ఆశ్రమం, అక్కడికి వచ్చే వాళ్ళ అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేపియాలి. రేపొద్దున మీరు పాయింట్ కూడా వాళ్ళకి ఆ ప్రాపర్టీ పనికి వస్తుందని.
కదా ప్రేక్షకులు, మన ఈ నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారు అనుకుంటున్నాను. అక్క బ్రహ్మకుమారి అక్క, సరేనా? సరే ముందేనండి. సో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ చూసుకుంటారు. కిచెన్ డిపార్ట్మెంట్, కిచెన్లో కూడా 3 సెక్షన్స్ ఉంది. కిచెన్లో ఒకటి వెజిటబుల్ కటింగ్, రోటీ మేకింగ్ చేసి ప్రసాదం చేసేవాళ్ళు, మెయిన్ కిచెన్ ప్రతిరోజు భోజనం చేసేవాళ్ళు, వడ్డించేవాళ్ళు. సో ఇలా వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంది. ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అదే పని చేస్తుంటారు. రోటీ చేసేవాళ్ళు దే సీ దట్ ఇప్పుడు ఇక్కడ 1000 మంది ఉన్నారు, ఈ రోజు 1000 మందికి వాళ్ళు చపాతీలు చేస్తారు, 1000 మందికి వీళ్ళు వంట చేస్తారు, వండుతారు. ఇక్కడ 1000 మందికి కార్పెంటరీ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఇక్కడ ఈ సోఫాలు కావాలి, ఫర్నిచర్ కావాలి, అది చూసుకుంటారు. అంటే వాళ్ళు శాలరీకే పనిచేస్తారండి వీళ్ళు? ఇక్కడ ప్రతి సెంటర్లో 99% డెడికేటెడ్ పీపుల్. ఇక్కడ ఎవరు డబ్బు తీసుకొని చేసే వాళ్ళు ఎవరు లేరు. దీన్నే మేము డెడికేషన్ అంటాం, సరెండర్ అని అంటాం. అదేనక్క, ఇప్పుడు మీరు అన్నారు ఏమి, ఒకసారి 1000 మంది వస్తారు భోజనానికి, చపాతీ చేసేవాళ్ళు చపాతీ చేస్తారు, రోటీ చేసేవాళ్ళు రోటీ చేస్తారు, అన్నం వండేవాళ్ళు అన్నం వండుతారు అన్నారు. మా ప్రశ్న ఏంటంటే ఆ 1000 మందికి వండే అన్నము ఖర్చు పని అక్కడ ఉన్నవాళ్ళు డెడికేటెడ్ ఫ్రీగా చేస్తారు అనుకోండి, జాబ్ కోసం కాదు, శాలరీ తీసుకుని చేయాలనుకో, వంట పని అంత పని ఫ్రీ చేస్తారు. ఆ వంట పనికి సామాన్లు ఖర్చు కావాలి కదా, 1000 మందికి భోజనం ఖర్చు ఎంత అవుతుంది, ఆ ఖర్చు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మీరు సన్యాసులు ఎక్కడ బయట పని చేయరు, 1 రూపాయి కష్టపడే దుడవరు, అవునా లేదా? అంటే ప్రజలు మీ బ్రహ్మకుమారికి వచ్చిన ఆశ్రమంకి వచ్చిన జనాలతో మీరు డబ్బులు తీసుకుంటారు కదా, మీరు అడిగి తీసుకుంటారా? ఏమి వాళ్ళే ఇస్తారా? అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటావా? మీరు ఏమైనా వాళ్ళకి ఈ సంస్థ కోసం మీరు హెల్ప్ చేయండి అని అడుగుతారా? ఇంకా సన్యాసి ఎప్పుడు చేయి చాచి ఇంకొకరిని అడగకూడదని మా హిందూ సనాతనంలో ఉంది. వాడే ఇచ్చేప్పుడే తీసుకోవచ్చు, దక్షిణ అవుతుంది. మీరే చేయి చాచి అడితే రుణం అవుతుంది, మళ్ళీ ఆ రుణం తీసుకోవడానికి మళ్ళీ ఒక జన్మ ఎత్తాలి మీరు. ఇలా మా హిందూ సనాతనంలో ఉంది ఒక ఆచారం. అందుకే ఇప్పుడు 1000 మందికి భోజనం ఖర్చు పని చేసేవాళ్ళు ఫ్రీ చేస్తారు, ఓకే. భోజనం ఖర్చు బియ్యము, కాయగూరలు, చపాతీలు, పిండి వల్ల కావాలి కదా, ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మీరంటూ 1 రూపాయి కష్టపడి దుడిసేది లేదు, అవునా కదా? 24 గంటలు ఆశ్రమం తింటారు, ఆశ్రమం కూర్చుంటారు, ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తావు అని అడుగుతాం. ప్రశ్న అది కదా ప్రేక్షకులు, చెప్పాక నేను నెక్స్ట్ వీడియో చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశము, నా అభిప్రాయం ఏంటంటే, బ్రహ్మకుమారి ఆశ్రమంకి వెళ్ళే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళైతే మీకు ఆ 23 ఎకర్ 43 ఎకర్ ఆశ్రమం జాగా తీసుకుని అక్కడ ఆశ్రమం కట్టడానికి కూడా అక్కడ మీకు వచ్చే స్టూడెంట్సే డబ్బులు హెల్ప్ చేస్తుంటే, లేకపోతే బ్రహ్మకుమారి మీ జ్ఞానాన్ని తీసుకోవడానికి వస్తారు కదా బ్రహ్మకుమారి ఆశ్రమంకి, మొగుడు పెళ్ళాళ్ళు ఫ్యామిలీ అందరూ వస్తారు కదా, అందరూ వాళ్ళు ఇచ్చింటే ఒక ఆశ్రమంకి ఎంతమంది వస్తారు అనేది ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ చేసి ఎంతమంది డబ్బులు ఇచ్చారో ఆ ప్రాపర్టీ అనేది వాళ్ళ పేరు మీదే రిజిస్ట్రేషన్ కావాలి, ఆ ప్రాపర్టీ అనేది వాళ్ళ పేరు మీద ఉండాలి. ఇది ప్రజల ప్రాపర్టీ, బ్రహ్మకుమారికి వచ్చే స్టూడెంట్ల ప్రాపర్టీ అనేది ఉండాలని, మీ పేరు మీద ఉండకూడదని మా అభిప్రాయం. ఎందుకంటే మీరు ప్రాపర్టీ చేసుకోవడానికి బ్రహ్మకుమారు వేషం వేసుకున్నారని మా అభిప్రాయం. జనాలతో డబ్బులు దోచి మీరు ప్రాపర్టీ, ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు, స్విచ్ అకౌంట్లు అన్ని డబ్బులు జమ పెట్టుకుంటున్నారనేది మా అభిప్రాయం, మా అనుమానం. ఈ అనుమానాన్ని క్లియర్ చేసి సమాధానం చెప్పవలసిగా తమరితో కోరుతున్నాము కదా ప్రేక్షకులు. చెప్పక సమర్పణం అంటాం అంటే ఒక భగవంతుని సేవకి, ప్రజల సేవ కోసం వాళ్ళ జీవితాన్ని అర్పణ చేసేసి అక్కడే ఉంటూ వాళ్ళు ఆ సేవ వాళ్ళకి ఇస్తారు, అది చేసుకుంటూ పోతారు అలా. కానీ ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఒక మెంబర్ అవ్వగలుగుతారు అంటే ఏం చెప్తారు? మెంబర్ అవ్వడానికి మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువాలిటీ. నా జీవితాన్ని నేను ఉన్నతంగా చేసుకునాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ తప్ప, నా జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ ఉండాలి, మంచిగా చేసుకునాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి, ఇదే పెద్ద క్వాలిఫికేషన్. చదువు ఇది మనసుకు సంబంధించింది కదండి, మనసుకు సంబంధించింది, దానికి నా మనసుని నేనే అర్థం చేసుకోగలను, దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఇప్పుడు మీరున్నారు, సో విన్నారు కదా ప్రేక్షకులు, మన యాంకర్ ఏం ప్రశ్న అడిగింది, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే మీరు ఏం చెప్తారంటే,
ఇక్కడికి వచ్చే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. నేను బాగుపడాలి అని వస్తే చాలు. ఇది మనసుకు సంబంధించింది కదండి అని చెప్తుంది కూడా. సో బ్రహ్మకుమారి అక్కతో ఈ వీడియో ద్వారా వింటున్న ప్రేక్షకులందరూ చెప్తున్నాను, ఇది మనసుకు సంబంధించిన విషయం అయినప్పుడు మీరు మీ బ్రహ్మకుమారిలు ఒక టైటిల్ పెట్టేటప్పుడు ఆచి తూచి ఆలోచించి పెట్టాలి. ఒకటేమో ప్రజాపిత అని వాడు ఎవరు దాదా లేఖరాజుకి పేరు పెట్టారు, తప్పు కదా అది. ప్రజలకి పిత ఎందుకు అవుతాడు? మీ పిత అని పెట్టుకోవాలి, బ్రహ్మకుమారిలో పిత అని పెట్టుకోవాలి. ప్రజాపిత బ్రహ్మకుమారి అంటే ప్రజాపిత ఎవడు? వాడు ఎవనుకో పుట్టాడు? మా మాకు పుట్టినామా? మా పితగానికి మా తల్లిదండ్రులు మాకున్నారు, మా పిత మాకున్నాడు. మీకు పిత లేరు, సన్యాసి లేరు కదా, మీకు పిత అయ్యుండొచ్చు. మీకు పిత అని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. ప్రజాపిత అనే పదం తీసేయాలి. రెండోది ఈశ్వరి విశ్వవిద్యాలయ అని పేరు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఈశ్వరి విశ్వవిద్యాలయం అయినప్పుడు విద్యను నేర్పే ఆలయానికే విద్యాలయం అంటారు కదా ప్రేక్షకులు. మీది మనసుకు సంబంధించింది అన్నారు కదా, స్పిరిచువాలిటీ అన్నప్పుడు ఏం పెట్టుకోవాలి? విశ్వ ఆధ్యాత్మిక ఆశ్రమం శాల అని పెట్టుకోవాలి. విశ్వ ఆధ్యాత్మిక ఆలయం అని పెట్టుకోవాలి, విశ్వవిద్యాలయాన్ని పెట్టుకోకూడదు అనమాట. ప్రేక్షకులు కరెక్టా కాదా చెప్పండి, కామెంట్లో చెప్పండి. మీరు ఏమి ఈశ్వరి ఆధ్యాత్మిక విశ్వ ఆలయం అని పెట్టుకోవాలి, విశ్వవిద్యాలయం పెట్టుకోకూడదు. ఆ ప్రజాపిత కూడా పెట్టుకోకూడదు, బ్రహ్మకుమారిల పిత అని పెట్టుకోవాలి కదా ప్రేక్షకులు. కరెక్ట్ అయ్యమాట. మాకెందుకు పిత అవుతాడు? ప్రజలకు ఎందుకు పిత అవుతాడు? వాడు దాదా లేఖరాజు, వాడు మాకెందుకు? మాను పుట్టామా? మాకు పిత ఉన్నాడు కదా, మీకు పిత లేరు. ఎందుకంటే మీరు ఆ తల్లి తండ్రిని అన్న తమ్ముని అన్ని సంబంధాలు వదిలేసి మీరు సన్యాసులైనరు. మీకు పిత లేడు కదా, మీకు పిత అని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలకి పిత అంటే మాకు అభ్యంతరం ఉంది. మరి దాన్ని చేంజ్ చేసే మార్గం ఏంటో చూడండి. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారు? ఈ రోజుకి ఇంత చాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని అక్కతో ప్రశ్నలు అడగదాము. మళ్ళీ నేను చెప్పిన విషయాలన్నీ కరెక్ట్ ఉన్నావా లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.